దాన్ని బద్దలు కొట్టి గ్రామాల్లో సర్పంచులుగా, ఈనాడు మున్సిపల్ కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా, మేయర్లుగా ఎన్నిక కాబడ్డ పరిస్థితి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇక బియ్యమో, ఉప్పులో, పప్పులో, పెన్షన్లో కాదు 42% ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డిలా మా మేనిఫెస్టోనే భగవద్గీతది, మా మేనిఫెస్టోనే గొప్ప గ్రంథం అని చెప్పిన మీరు దాన్ని అమలుపరచకుండానే ఎన్నికలకు వెళ్ళారు. గ్రామాల్లో మీ పెత్తనం ఎక్కడ పోతుందన్న ఉద్దేశంతో కోట్ల పేరు మీద, జీవోల పేరు మీద, రకరకాల కారణాల చేత రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేసింది మీరే, ఇస్తామన్నది కూడా మీరే. తీరా ఎన్నికలకు పోయే సందర్భంలో అది మా పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగ సవరణ ద్వారానే జరగాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పి తప్పించుకొని సర్పంచ్ ఎన్నికలకు పోయిన సందర్భంలో 17% రిజర్వేషన్లు కుదించిన సర్పంచులుగా 52% బీసీలు జనరల్ స్థానాల్లో గెలుచుకొని వచ్చిన చరిత్ర చూస్తాం. అదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 31% కుదించినప్పటికీ 60 నుంచి 64, 60% మున్సిపల్ చైర్మన్లుగా, 4 కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నిక కాబడ్డామంటే ఇంతకన్నా బీసీ చైతన్యం ఏముంది ఈ రాష్ట్రంలో? ఇవాళ బీసీ వాతావరణం కొనసాగుతుంది, బీసీ చైతన్యం కొనసాగుతూ ఉంది. బీసీలు సంఘటితంగా, ఐక్యంగా, చైతన్యవంతంతో ఓటు ద్వారానే అధికారం వస్తుందన్న చైతన్యంతో ఎన్నికలకు పోయారు, గెలిచారు, ఆ ప్రజలు గెలిపించుకున్నారు. ఇది బీసీ చైతన్యం ఈ రాష్ట్రంలో. మీ పాలనకు చర్మగీతం అగ్రకులాలకి పాడవలసిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే పరంపర కొనసాగుతుందని స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టుగా బీసీల్ని మభ్యపెట్టో, మోసం చేసో ఓట్లేయించుకుందామంటే ఓట్లేసే కాడ కాదు, పోటీ చేసే కాడ మేముంటాం, గెలిచొచ్చే కాడ మేముంటామని చూపించిన చరిత్ర ఇవాళ మా బీసీ సోదరులు గెలుపులో చూపించారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీలో కూడా అదే పరంపర కొనసాగవలసిన అవసరం ఉంది. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులందరికీ, సోదరులకి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దొరలు, రెడ్లు, 2 కులాలు ఏకమయ్యి ఇంకా వైశ్యాలనో లేకపోతే ఇంకా బయట నుంచి వచ్చిన మార్వాడీలనో ఇంకెవరినో కలుపుకొని ఓసీజేఎస్ పేరు మీద, ఈడబ్ల్యూసీ పేరు మీద రిజర్వేషన్లు అడ్డుకుంటారని చెప్పేసి కోర్టుల నుంచి కేసులు వేయించడమే కాకుండా జేఏసీల పేరు మీద సభలు పెట్టినా, సన్నాయి నొక్కులు నొక్కినా కూడా మీకు చర్మగీతం పాడేది బీసీలే, రాజకీయ సమాధి కూడా చేస్తారనేది నిన్నటి ఎన్నికలే చూపించాయి. మీరు నయానా భయానా మభ్యపెట్టి, మోసం చేసి, బెదిరించి ఏం చేయాలి కిడ్నాప్ చేసినా కూడా బీసీలు గెలిచొచ్చి బీసీ ప్రజలను ఎన్నుకున్నారు కాబట్టి ఇవాళ మా గెలుపుని ఎవడు ఆపలేడు అనేది స్పష్టమైంది. రెండోది, బీసీ రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగ రంగంలో, ప్రైవేటు కాంట్రాక్టర్ రంగంలో కూడా 2వ బిల్లు తీసుకొచ్చి బీసీలకి న్యాయం చేస్తామని చెప్పింది ఈ అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన చరిత్ర కూడా అసెంబ్లీలో చూసాం మనం. మరి విద్యకు, ఉద్యోగానికి ఎవడు అడ్డుకుంటా ఉన్నాడు? రిజర్వేషన్లు ఇవ్వడంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవడి పాలవుతూ ఉన్నది? వాళ్ళ 1,50,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వాల్సింది మీరు. బీసీ సప్లాన్ పేరు మీద ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పిన కామారెడ్డి మేనిఫెస్టో ఏమైంది? 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టకుండా కేవలం కుల వృత్తులకు, వాళ్ళ సంక్షేమానికో, వాళ్ళ విద్యా ఉద్యోగ రంగంలో 2,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టినట్టుగా అసెంబ్లీ కాగ్ రిపోర్టు బయట వచ్చే సందర్భం చూశాం. 38,000 కోట్ల రూపాయలు ఎవడెత్తుకుపోయాడు? ఎవడు అబ్బసొబ్బని తింటా ఉన్నారు? ఇవాళ విద్యారంగంలో అమలు చేయకుండా, ఉద్యోగులలో రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఇవాళ కాంట్రాక్ట్ రంగంలో మా బడ్జెట్లో మాకు వాటా కాంట్రాక్ట్లు ఇవ్వకుండా, మా కులవృత్తుల్ని అభివృద్ధి చేయకుండా 3 లక్షల కోట్లు ఎవడబ్బో సొమ్మని కులుకుతున్నారో మేము ఇవాళ స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా బడ్జెట్ మాకు ఖర్చు పెట్టాలి కదా, మా సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా కాంట్రాక్ట్ల పేరు మీద కార్పొరేట్ సంస్థలకి 1,000 కోట్లు దోచి పెడతా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. రేపు అసెంబ్లీ జరగబోయే సమావేశాల్లో మా బడ్జెట్ 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్లతో పాటు మరి 25 సంవత్సరానికి కూడా 20,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది, కేటాయించవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో
ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీలకు ఇచ్చిన చైతన్యంలో ఇవాళ గ్రామాన కూడా బీసీలు సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు రకరకాల కారణాల చేత ఇవాళ చైతన్యవంతం అయ్యారు. రాజకీయ రంగం ఒకవైపు అయితే బడ్జెట్లో మా వాటా కూడా తెచ్చుకోవడానికి పోరుకు సిద్ధమయ్యామనేది మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఏ పార్టీకో తోక పార్టీనో బీ పార్టీగానో లేకపోతే బీ టీమ్గానో ఏ టీమ్గానో ఉండదు. ఈ మూడు పార్టీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలించిన చరిత్ర ఉంది. ఈ మూడు పార్టీలు బీసీల మోసం చేసి దగా చేసి మభ్యపెట్టి అధికారం సంపాదించుకున్న పార్టీలు కాబట్టి మూడు పార్టీలు జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే ఉంది కాబట్టి పార్టీలు వేరైనా ఒకే లక్ష్యంతో అగ్రకుల రాజ్యాధికారం కోసమే వాళ్ళ ఆధిపత్యం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి మూడు పార్టీల అధికారానికి కూలగొట్టడానికి రేపు బీసీలు స్వతంత్ర ఉద్యమాన్ని రాబోతూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఆయా పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సూచన చేస్తూ ఉన్నాం. మీరు మోయాల్సింది ఆ పార్టీల జెండా కాదు, ఆ పార్టీల ఎజెండాను తీసుకుపోవడం కాదు. బీసీల స్పష్టమైన ఎజెండా రాబోతూ ఉంది. బీసీల ఎజెండాతో బీసీలు స్వతంత్రంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా పోరాటం చేసి హక్కులు సాధించుకొని సామాజిక న్యాయం అంటేందో ఆనాడు సర్దార్ సర్వై పాపన్న చూపించాడు. ఆ తర్వాత ప్రతి పోరాటంలో తెలంగాణ రాష్ట్రం రావడంలో బీసీల సబ్బండ వర్గాలు ఎట్లయితే పోరాటం చేసిన దాంట్లో ఆనాడు మన పోరాట యోధులు మన ఉద్యమకారులు ఒక చాకలైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక షేక్ బందగి, ఒక సర్దార్ సర్వై పాపన్న లాంటి పోరాట యోధుల వాళ్ళ త్యాగాలతో ఎట్లయితే రాష్ట్రం తెచ్చుకున్నామో అదే త్యాగాలతో పోరాట స్ఫూర్తితో రేపు రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీల జెండా ఎగరవేయడే కాదు ఈ బడ్జెట్లో మన వాటా తెచ్చుకోవడానికి చైతన్యవంతమయ్యి పోరాటానికి సిద్ధం కావాలని చెప్తూ ఈ సందర్భంగా బీసీ చైతన్యానికి మేము పిలుపునిస్తా ఉన్నాం.